హాయ్ అండి. ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందామండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Pronoun. A pronoun is a word used instead of a noun. Pronouns are used to avoid repeating the same noun over and over again. And they can also be used to refer someone or something that has already been mentioned. ప్రొనౌన్ అనేది నౌన్కు బదులుగా ఉపయోగించు పదము. ఏదైనా ఒక నౌన్ గురించి చెప్పేటప్పుడు ఆ నౌన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించకుండా దానికి బదులు ప్రొనౌన్ని ఉపయోగిస్తాము. Example: I told Ravi that the book which he gave me was interesting. Here, I and me are used for the speaker, which is used for book, and he is used for Ravi. So, I, which, he, me are pronouns. ఈ సెంటెన్స్లో ఐ అండ్ మీ అనునవి స్పీకర్ అంటే కర్త, విచ్ అనేది బుక్కి బదులుగా ఉపయోగించబడింది, హీ అనేది రవికి బదులుగా ఉపయోగించబడింది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఐ, విచ్, హీ, మీ అనేవి ప్రొనౌన్స్ అవుతాయి. ప్రొనౌన్స్లో ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేస్ నౌన్స్ దట్ రిఫర్ టు పీపుల్ ఆర్ థింగ్స్. ఫస్ట్ పర్సన్ ఐ, వి. సెకండ్ పర్సన్ యు, యువర్. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ప్రొనౌన్స్లో ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి నౌన్కి బదులుగా ఉపయోగించబడేవి. ఇవి మనుషులు లేదా వస్తువులకు బదులుగా ఉపయోగించేవి. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి, దీనికి ఐ, వి ఉపయోగిస్తాం. అలాగే సెకండ్ పర్సన్ అంటే ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు, అంటే యు, యువర్ వస్తాయి. థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు, హీ, షీ, ఇట్ అనేవి దీనిలోకి వస్తాయి. మై, అవర్, దై, యువర్, హెర్, దేర్ ఆర్ అనదర్ ఫార్మ్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ కాల్డ్ పొజెసివ్ అడ్జెక్టివ్స్. దిస్ ఈజ్ మై పెన్, దోస్ ఆర్ యువర్ పెన్సిల్స్, దట్ ఈజ్ హెర్ రింగ్. పొజెసివ్ ప్రొనౌన్స్. Possessive pronouns are pronouns that show ownership of a person, object or idea. పొజెసివ్ ప్రొనౌన్స్ అనేవి ఒక వ్యక్తికి సంబంధించిన లేదా వ్యక్తికి సొంతమైన వస్తువులు లేదా ఆలోచనలు మొదలగు వాటి గురించి చెప్తాయి. మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హెర్స్, దేర్స్ అనేవి పొజెసివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ప్లీజ్ లెండ్ మీ యువర్ రేడియో, మైన్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మైన్ హియర్ మీన్స్ మై రేడియో. ఈ సెంటెన్స్లో మైన్ అనేది రేడియో గురించి చెప్తుంది. ఇట్ ఈజ్ మై టర్న్ నౌ, యువర్స్ ఈజ్ ఓవర్. ఈ సెంటెన్స్లో యువర్స్ అనేది పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. దిస్ ఈజ్ మిస్టర్ రవీస్ హౌస్, అవర్స్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్ట్రీట్. ఈ సెంటెన్స్లో అవర్స్ అనేది పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ సెల్ఫ్ ఫార్మ్ ప్రొనౌన్స్. Reflexive pronouns are words that refer to the same person or thing as the subject of a sentence. తనకు తానే పనిచేయడాన్ని సూచించేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే నాకు నేను, యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు, హిమ్సెల్ఫ్ అంటే అతనికి అతను, హెర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమె, ఇట్ సెల్ఫ్ దానికి అదే, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. మాకు మేమే, మీకు మీరే, వారికి వారే. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: హీ డిడ్ హిమ్సెల్ఫ్, అతనికి అతనే పని చేశాడు. షీ హర్ట్ హెర్ సెల్ఫ్, ఆమెను ఆమె బాధించుకుంది. హీ హిమ్సెల్ఫ్ బాట్ ద రేడియో, అతను తనకు తానే రేడియో కొనుక్కున్నాడు. షీ హెర్ సెల్ఫ్ రోట్ ద లెటర్, ఆమె తనకు తానే ఉత్తరం రాసింది. ఐ ఆఫర్డ్ టు డ్రైవ్ ద కార్ మై సెల్ఫ్, నేను కారు నాకు నేనే నడుపుతానని అడిగాను. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ దట్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ ద ఆబ్జెక్ట్స్ టు విచ్ దే రిఫర్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్స్కు సంబంధించినట్లుగా సూచించు మాటలు. దిస్, దట్, దీస్, దోస్, సచ్ అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: దిస్ ఈజ్ మై పెన్ అండ్ దట్ ఈజ్ యువర్స్. ఈ సెంటెన్స్లో దట్ అనేది పెన్కు బదులుగా ఉపయోగించబడింది. దీస్ ఫ్లవర్స్ ఆర్ వైట్ అండ్ దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్.
దీస్ దోస్ అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఆల్ సచ్ పీపుల్ ఆర్ టు బీ ఇగ్నోర్డ్. ఈ సెంటెన్స్లో సచ్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ఆఫ్రికా. ఈ సెంటెన్స్లో దట్ అనేది క్లైమేట్ను సూచిస్తుంది. ఇండియా క్లైమేట్ ఆఫ్రికా క్లైమేట్ కన్నా బెటర్ అని అర్థం ఇక్కడ. ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ బెటర్ దాన్ దోస్ ఆఫ్ యువర్ కాలేజ్. ఈ సెంటెన్స్లో దోస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోస్ అనే పదము స్టూడెంట్స్కి బదులుగా ఉపయోగించబడింది. ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ ఇండికేట్ పర్సన్స్ ఆర్ థింగ్స్ హూజ్ నంబర్ అండ్ ఐడెంటిటీ ఆర్ నాట్ డిఫైన్డ్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి వస్తువులు లేదా మనుషులు ఎంతమంది ఉన్నారో చెప్పబడనివి, అంటే స్పష్టంగా ఎన్నున్నాయో సంఖ్య తెలపబడనివి అన్నమాట. వాటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. సమ్, నన్ ఆఫ్, సంబడి, ఎనీబడి, సమ్వన్, ఎనీవన్, ఎనీథింగ్, సంథింగ్, అదర్, అదర్స్, అనదర్, నోబడి, నథింగ్. ఇలాంటి పదాలన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్, నన్ ఆఫ్ ద బాయ్స్ క్లియర్డ్ ద పేపర్. సమ్ ఆర్ బోర్న్ గ్రేట్ అనే సెంటెన్స్లో కొంతమంది ప్రత్యేకంగా పలానా వ్యక్తి లేదా ఇంతమంది అని లేదు. అలాగే సమ్ అచీవ్ గ్రేట్నెస్, ఈ సెంటెన్స్లో కూడా సమ్ అనే ఉంది కానీ ఎంతమంది ఉన్నారు అని చెప్పబడలేదు. నన్ ఆఫ్ ద బాయ్స్ క్లియర్ ద పేపర్, ఈ సెంటెన్స్లో ఎవరు కాదు అని వచ్చింది కానీ ఎంతమంది, 1, 2, 3, 2, 3 ఇలా ఎంతమంది అని చెప్పబడలేదు. సమ్ టైమ్స్ వన్ హ్యాస్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ వన్. ఒకసారి వన్ అనే పదాన్ని ఎనీ వన్ అనే అర్థంతో ఉపయోగిస్తాము. వాట్ కెన్ వన్ డూ వెన్ 2 డాక్టర్స్ గివ్ ఆపోజిట్ అడ్వైజ్. ఈ సెంటెన్స్లో వన్ అనేది ఇండెఫినిట్ ప్రొనౌన్, ఎవరైనా అనే అర్థాన్ని సూచిస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. Distributive pronouns are referred to persons or things considered individually, that is one at a time and not collectively. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిగానే పరిగణించబడే వ్యక్తులు లేదా వస్తువులను సూచించు పదములు. ఈచ్, ఎయిదర్, నెయిదర్, ఎవ్రీబడి అనేవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గివెన్ ఏ స్లేట్. ఈ సెంటెన్స్లో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ అంటే ప్రతి ఒక్క అబ్బాయి అని అర్థం. ఎయిదర్ ఆఫ్ ద అప్లికెంట్స్ క్యాన్ బీ అపాయింటెడ్ టెంపరర్లీ. ఈ సెంటెన్స్లో ఎయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్. ఈ సెంటెన్స్లో నెయిదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెయిదర్ అంటే ఎవరు కాదు అని అర్థం. ఇక్కడ ఎవరు పోస్ట్ కోసం క్వాలిఫై కాలేదు. ఎవ్రీ వన్ హ్యాజ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ వన్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు. నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద టైమ్ టు రీడ్ నావెల్స్. ఎవ్రీబడి అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు అని అర్థం. ఇక్కడ ఈ సెంటెన్సెస్లో ఎంతమంది అనేది ఇక్కడ నెంబర్ చెప్పలేదు, ప్రతి ఒక్కరు అని చెప్పారు తప్ప 1, 2, 3 అని నెంబర్స్ చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేవి ఏకవచనంలోనే ఉంటాయి కాబట్టి ఏకవచనంలో క్రియలను మాత్రమే వాడాలి. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్రెస్ ఏ మ్యూచువల్ ఆర్ రెసిప్రోకల్ రిలేషన్షిప్. దే ఆర్ కన్సిడర్డ్ సింగిల్ యూనిట్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి పరస్పరం ఒకరికొకరు పనిచేయుచున్నట్లు తెలియజేయునవి. ఈ ప్రొనౌన్స్ బహువచనంలో ఉన్నా సరే సింగిల్ యూనిట్ కిందే ఉపయోగించాలి. ఈచ్ అదర్, వన్ అండ్ అదర్ ఇవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: ద 2 బ్రదర్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్. ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. సెంటెన్స్లో ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్. ద మెంబర్స్ ఆఫ్ ద పార్టీ క్వారల్డ్ విత్ వన్ అండ్ అదర్. ఈ సెంటెన్స్లో వన్ అండ్ అదర్ అనేది ఒకరికి ఒకరు అని అర్థం. ఈచ్ అదర్ అనేది కూడా ఒకరికి ఒకరు అని అర్థం. ఈచ్ అదర్ అంటే ఇద్దరే ఉంటారు అందులో. వన్ అండ్ అదర్ను ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే ఉపయోగిస్తారు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేవి ప్రశ్నలు వేయడానికి ఉపయోగించే పదాలు. హూ, హూమ్, హూజ్, వాట్, విచ్. హూ అంటే ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది,
వాట్ అంటే ఏమిటి, విచ్ ఏది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. హూ ఈజ్ ద స్పీకర్ ఫర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, విచ్ ఈజ్ ద వే టు రైల్వే స్టేషన్, హూజ్ రేడియో ఈజ్ దట్, వాట్ హ్యావ్ యూ టు సే అబౌట్ మై అడ్వైజ్, హూ మేనేజెస్ యువర్ హౌస్, హూజ్ వాచ్ ఈజ్ దిస్, whom did you borrow this glass from, which is your seat, what is the chair made of. ఈ సెంటెన్సెస్లో హూ, విచ్, హూజ్, వాట్, హూ, హూజ్, హూమ్, విచ్, వాట్ అనేవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. వీటిని ప్రశ్నలు వేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ దోస్ దట్ స్టాండ్ ఫర్ ద నౌన్స్ బిఫోర్ దేర్. These pronouns are used to combine two sentences. రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి వాటి ముందున్న నామవాచకములకు అనువుగా నిలబడినవి. హూ, హూమ్, హూజ్, విచ్, దట్, యాజ్, బట్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ద జెంటిల్మ్యాన్ హూ స్టాండ్స్ దేర్ ఈజ్ అవర్ న్యూ టీచర్. ద బుక్స్ విచ్ ద పబ్లిషర్స్ సెంట్ మీ రీచ్డ్ మీ ఎస్టర్డే. This is the man whom we met the other day. This is the person whose guest I was in Madras. The cooker that I bought last month is working well. This is not such a fine place as expected. ఈ సెంటెన్సెస్లో హూ, విచ్, హూమ్, హూజ్, దట్, యాజ్ అనేవి రిలేటివ్ ప్రొనౌన్స్. There is no rose but has a thorn. But is a conjunction. But if it comes after negative, it will be relative pronoun. బట్ అనేది మామూలుగా అయితే కంజంక్షన్ అవుతుంది, కానీ సెంటెన్స్లో ఇది నెగిటివ్ తర్వాత కనుక వస్తే అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్స్ ఆఫ్ నంబర్ అండ్ క్వాంటిటీ. ప్రొనౌన్స్ ఆఫ్ నంబర్ అండ్ క్వాంటిటీ ఆర్ వర్డ్స్ దట్ రిఫర్ నెంబర్ అండ్ క్వాంటిటీ ఆఫ్ నౌన్స్. సంఖ్యను గురించి కానీ మొత్తం భాగమును గురించి కానీ చెప్పి వాటిని నెంబర్ అండ్ క్వాంటిటీ ప్రొనౌన్స్ అంటాము. 2, 3, మెనీ, ఆల్, నన్, మచ్, మోర్, మోస్ట్, బోత్, ఫ్యూ, ఎ ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్, సెవరల్ ఇవన్నీ నెంబర్ అండ్ క్వాంటిటీ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆఫ్ ద 50 guests, 45 are workers and 5 are officers. 9 students sat for the examination, all got first class. Not all of them are good boys, many of them are naughty. The problem was so tough that none of the boys could solve this. Much has been talked about corruption in this country. Most of the lessons in the text are easy. A few exercises in the text are difficult. ఈ సెంటెన్సెస్లో 45, 5, 9, ఆల్, నన్, మచ్, మోస్ట్, ఎ ఫ్యూ ఇవన్నీ నెంబర్ అండ్ క్వాంటిటీ ప్రొనౌన్స్. ఇట్ అండ్ ఇట్స్ ఆర్ యూజ్డ్ టు రిఫర్ టు లైఫ్లెస్ థింగ్స్. నౌన్స్ డినోటింగ్ కార్స్, లోకోమోటివ్స్, షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ టు బై ఫెమినిన్ ప్రొనౌన్స్. ఇట్ మరియు ఇట్స్ అండ్ సర్వనామములను అచేతనముల గురించి చెప్పినప్పుడు వాడవలెను, అనగా ప్రాణం లేని వాటి గురించి చెప్పినప్పుడు వాడవలెను. కానీ కార్లు, వాహనములు, ఓడలు, విమానములు పేర్లను సూచించు నామవాచకములకు స్త్రీలింగము వాడవలెను. ఈజ్ ద సర్కార్ ఎక్స్ప్రెస్ లేట్ టుడే? ఎస్, షీ ఈజ్. ద జాలా ఉషా అరైవ్డ్ ఇన్ ద పోర్ట్ దిస్ మార్నింగ్. షీ బ్రాట్ ఏ కార్గో ఆఫ్ రైస్ ఫ్రమ్ బర్మా. ఈ సెంటెన్సెస్లో సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది ట్రైన్ నేమ్, దానికి బదులుగా షీ అని ఉపయోగించబడింది. జాలా ఉషా అంటే షిప్ నేమ్, షిప్ నేమ్కి బదులుగా కూడా షీ అని ఉపయోగించారు. ఇట్ మే రిఫర్ టు యానిమల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్. ఇట్ అనే ప్రొనౌన్ని జంతువులకు, జంతువుల పేర్లకు బదులుగా కూడా ఉపయోగిస్తారు. ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ టు ఇట్స్ నెస్ట్. ద క్యామిల్ హ్యాజ్ ఎ హంప్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఫస్ట్ సెంటెన్స్లో ఇట్స్ నెస్ట్ అని ఉంది కదా, దానికి బర్డ్స్ నెస్ట్ అని అర్థం. సెకండ్ సెంటెన్స్లో ఇట్స్ బ్యాక్ అని ఉంది కదా, ఇట్స్ బ్యాక్ అంటే క్యామిల్స్ బ్యాక్ అని అర్థం. వెన్ ద సెక్స్ ఆఫ్ యాన్ యానిమల్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, ఇట్ ఈజ్ రిఫర్డ్ టు బై ద మస్క్యులిన్ ప్రొనౌన్. జంతువుల లింగం ఏదో చెప్పబడనప్పుడు దానికి పుంలింగ ప్రొనౌన్ను వాడవలెను.
వీ సా ఏ లైన్ అట్ ఏ డిస్టెన్స్. హీ వాజ్ స్టేరింగ్ ఎట్ అస్. ఈ సెంటెన్స్లో లైన్కి బదులుగా హీ అనేది ఉపయోగించాము. ఇక్కడ లైన్ ఆడ మగ అని చెప్పబడలేదు కాబట్టి హీ అని ఉపయోగించాము. ఇట్ మే రిఫర్ టు ద హోల్ ఆఫ్ ఏ ప్రిసీడింగ్ స్టేట్మెంట్. ఇట్ అను సర్వనామము అంతకు ముందు చెప్పబడిన మొత్తం భావంనకు చెందవచ్చును. హీ హ్యాజ్ ఫెయిల్డ్ అగైన్. ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్. హీజ్ ఫెయిలింగ్ అగైన్. అతను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సెంటెన్స్లో ఇట్ అనేది హిజ్ ఫెయిలింగ్ అగైన్ను సూచిస్తుంది. ఇట్ క్యాన్ బి యాన్ ఇంపర్సనల్ ప్రొనౌన్ సప్లయింగ్ ఏ సబ్జెక్ట్ ఫర్ వేరియస్ వెర్బ్స్. ఇట్ అసంబద్ధ సర్వనామముగా ఉంటూ అనేక క్రియలకు కర్తగా వ్యవహరించును. ఇట్ ఈజ్ 9 o'clock నౌ. ఇట్ ఈజ్ మై టర్న్ నౌ. ఈ సెంటెన్సెస్లో ఎవరైనా చేసిన పని లేదు, ఇవి అసంబద్ధ క్రియలు అవుతాయి కాబట్టి వీటికి ఇట్ను ఉపయోగించవచ్చు. ఇట్ ఈజ్ కామన్ యాజ్ యాన్ ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ స్టాండ్స్ ఫర్ ఏ క్లాజ్, యాన్ ఇన్ఫినిటివ్ ఆర్ ఏ జెరండ్. ఇట్ అను ప్రొనౌన్ను క్లాజ్కు కానీ ఇన్ఫినిటివ్కు కానీ జెరండ్కు కానీ ముందు ఉపోద్ఘాతకర్తగా వాడుదురు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇట్ ఈజ్ నాట్ క్లియర్ వై హీ వాంట్స్ టు రిజైన్. ఈ సెంటెన్స్ క్లాజ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ బెటర్ టు లీవ్ హిమ్ టు హిమ్సెల్ఫ్. ఇది ఇన్ఫినిటివ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ నో యూజ్ టు ఆస్కింగ్ హిమ్ ద రీజన్. ఇది జెరండ్ లేదా వెర్బల్ నౌన్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ యాన్ ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ టు ఎంఫసైజ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫాలోయింగ్. ఇట్ ఇన్ సచ్ సెంటెన్సెస్ కెన్ స్టాండ్ ఫర్ ఆల్ నంబర్స్, ఆల్ జెండర్స్ అండ్ ఆల్ పర్సన్స్. సెంటెన్స్లో తరువాత వచ్చే నామవాచకమును గాని సర్వనామమును గాని నొక్కి చెప్పుటకు ఇట్ ప్రొనౌన్ను ఉపోద్ఘాతకర్తగా వాడవచ్చు. ఇలాంటి సందర్భంలో ఇట్టను సర్వనామంను అన్ని వచనములకు, అన్ని లింగములకు, అందరి మనుషులకు కూడా వాడవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఇట్ ఈజ్ ఐ హూ వాంటెడ్ ఇట్. ఇట్ ఈజ్ దే హూ వాంటెడ్ ఇట్. ఇట్ ఈజ్ రవి హూ గేవ్ మీ దట్ న్యూస్. ఈ సెంటెన్సెస్లో ఇట్ను ఐ దే అను సర్వనామములకు బదులుగా మరియు రవి అను నౌన్కు బదులుగా ఉపయోగించారు. She and he are sometimes used with reference to lifeless things such as the moon, the sea, the earth, and one's motherland, and ideas such as nature, fortune, science, liberty, mercy, peace, and so on. ఒక్కొక్కప్పుడు షీ మరియు హీ అను సర్వనామములను అచేతనములైన చంద్రుడు, సముద్రము, భూమి, జన్మభూమి అను వాటికి, కొన్ని భావములైన ప్రకృతి, అదృష్టము, విజ్ఞానము, స్వేచ్ఛ, దయ, శాంతి అను వాటికి కూడా ఉపయోగించవచ్చు. నేచర్ హ్యాస్ బ్లెస్డ్ అవర్ కంట్రీ విత్ ఆల్ హెర్ బ్యూటీ. పీస్ హ్యాస్ హెర్ విక్టరీస్. ఇక్కడ నేచర్కు బదులుగా హెర్ ఉపయోగించారు. ద ప్రొనౌన్ ఐ ఫాలోస్ యూ అండ్ హీ. ద ప్రొనౌన్ హీ ఫాలోస్ యూ. సెంటెన్స్లో రెండు ప్రొనౌన్స్ వాడవలసి వచ్చినప్పుడు యూ మరియు హీ తర్వాత ఐ వాడవలను, అలాగే యూ తర్వాత హీ వాడవలను. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. యూ అండ్ ఐ విల్ హ్యావ్ టు డూ ద వర్క్. హీ అండ్ ఐ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. యూ అండ్ హీ ఆర్ బోత్ వెల్కమ్. ఈ సెంటెన్సెస్లో యూ తర్వాత ఐ, హీ తర్వాత ఐ, యూ తర్వాత హీ ఉపయోగించారు.